ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో అక్రమాలపై దర్యాప్తునకు సిట్ రంగంలోకి దిగనుంది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్న నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. మార్చి 16లోగా నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్ సభ్యుడిగా సిఐడి ఎస్పీ చక్రవర్తిని నియమించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో అక్రమాలపై దర్యాప్తునకు సిట్ రంగంలోకి దిగనుంది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్న నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. మార్చి 16లోగా నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్ సభ్యుడిగా సిఐడి ఎస్పీ చక్రవర్తిని నియమించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, గ్రూప్ 1 అక్రమాలపైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రధాన పరీక్ష ఆన్సర్ షీట్ మూల్యాంకనలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపైన ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు సిట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశం జారీ చేసింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారిని అధిపతిగా నియమించి సిట్ ను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణుల సేవలు కూడా వినియోగించుకోవాలని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ కావాలని, అలాగే ఈ సిట్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఏదైతే మార్చి 16వ తేదీలోగా నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్న నేతృత్వంలో ఈ సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అనుబంధ పిటిషన్లు పరిష్కరించి హైకోర్టు అలాగే ప్రధాన వాద్యాలపైన ఈ విచారణను మార్చి 16కు వాయిదా వేయడం జరిగింది. మార్చి 16 లోపు దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగాల్లో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఆ ప్రాధాన్య పోస్టులకి బదిలీ చేయాలని కూడా ప్రధాన కార్యదర్శికి సిఎస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దర్యాప్తు ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల్లో ఎంపికైనటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో విజయవాడలో జరిగిన మూల్యాంకన సమయంలో ఉపయోగించిన బార్కోడ్లు, అసలు ఓఎంఆర్ షీట్లలోని వివరాలు పరస్పరం సరిపోతున్నాయా లేదా అన్న విషయాన్ని కూడా తనిఖీ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి మార్చి 16లోగా కోర్టుకి నివేదికను సమర్పించాలని, ఈ నేపథ్యంలో మార్చి 16న మళ్ళీ దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ కాంతి.